ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆగమైందని, కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఎర్రవల్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దాదాపుగా 2 గంటల పాటు సమావేశం జరిగింది. ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? నల్లి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం అయితే మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాత్రం ఈ సమావేశం కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచే ఒక్కొక్కరుగా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఆ తర్వాత 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఈ మీటింగ్ అయితే ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఆ మొదలుపెట్టినటువంటి ప్రచారంలో ఇంకా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై పార్టీ నేతలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను పెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సిట్టింగ్ సీటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటుగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి. బీఆర్ఎస్ పార్టీకి అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పి మాత్రం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించినటువంటి వ్యూహాలు కావచ్చు, దిశానిర్దేశాలు, అదేవిధంగా ఏ రోజు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలి, ఏ షెడ్యూల్ అన్న దానిపై కూడా మాజీ సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారు చేసి బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రజల్లోకి ఎప్పుడు నిత్యం కూడా ఈ ఉదయం సాయంత్రం ప్రతి ఇంటింటికి వెళ్లి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గడప గడపకు తీసుకెళ్లాలి. మనకు గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి పనులే తమను ఖచ్చితంగా గెలిపిస్తాయని చెప్పి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం ఖచ్చితంగా గతంలోనూ బీఆర్ఎస్ పార్టీని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఆదరించారు. ఈసారి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు. దీంతో వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు ఈ సమావేశానికి వచ్చారు. వచ్చినటువంటి ప్రతి నేతకు కూడా ఇదే కేసీఆర్ చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎన్నికల్లో తథ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ గెలుపు నల్లేరుపై నడికే. ఈ ఎన్నికల్లో గెలిస్తే గనక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే గనక ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం అన్ని సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి మాత్రం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలకు కూడా అదే నిర్దేశం చేశారు. సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశం, ఆ తర్వాత సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఆ బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కూడా ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కి వెళ్లిపోయారు. నల్లి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.